హాయ్ అండి. నేను వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఉమెన్స్ హాస్టల్లో ఉన్నానండి. ప్రజెంట్ ఒక మూవీ గురించి ఇక్కడికి వచ్చిన నేను. హాస్టల్ పేరు వచ్చేసి మణికంఠ హాస్టల్. ఇది వచ్చేసి అమీర్పేటలో ఉంటదండి. మధురా నగర్. ఓకే, సారీ, మధురా నగర్ అండి. ఇది ఉమెన్స్ హాస్టల్ వచ్చి మణికంఠ ఉమెన్ హాస్టల్. మరి చెప్తున్నాను, ఇక్కడ నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే మీకు విత్ లైవ్ చూపించాలని. అంటే మనము హాస్టల్ అంటే ఎట్లో ఏమో, ఫుడ్ ఎట్లు ఉంటుందో ఏమో అని మనం అనుకుంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటా ఉంటారు. కానీ నేను ఇక్కడ లైవ్ చూపిస్తాను నా పేరెంట్స్ కి. ముఖ్యంగా పేరెంట్స్ చూడాలి ఈ వీడియో. ఇక్కడ చూడండి, అక్క వాళ్ళు అక్కడ వచ్చి భాగ్యం అక్క ఓనరు, ఈ హాస్టల్ కి ఓనర్ అక్క. అక్క చేత్తోనే మనకి మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎట్లా కూరగాయలు పెడతారో అట్లా హాస్టల్లో ఉసిరికాయలు తెప్పించి మరి అవి బాగా నీట్ గా కడిగి 2-3 సార్లు ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళతో అక్క వాళ్ళతో అంతా ఖర్చు చేపించి అక్కడ చేయిస్తుంది అనమాట. మామూలుగా అయితే మనకి ఆ ఊరగాయలు అంటే రెడీమేడ్ ఊరగాయలు తెచ్చి హోటల్స్ లో గానీ అట్లా పెడతారు. కానీ ఇక్కడ హాస్టల్లో సేమ్ మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎట్లా పెడతారు, మన అమ్మమ్మ వాళ్ళు అట్లా మనకి అక్క చేస్తూనే మనకి ఊరే పెడతారు. అందుకని ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. మీరందరూ చూడాలా, ముఖ్యంగా పేరెంట్స్ చూడాలా. మీ పిల్లల గురించి మీరు బెంగ పెట్టుకుంటారు, ఎట్లా ఉంటారో మా పిల్లల హాస్టల్లో, ఏం ఫుడ్ తింటున్నారు, అక్కడ మంచిగా ఉంటుందో లేదో, మంచి వంటలు చేసి పెడతారో లేదో అని కొంతమందికి భయం ఉంటది. ఆ భయం పోవడానికి నేను ఇక్కడ ఒక వీడియో చేసి మీకు చూపిస్తున్నానండి. ఓకే అక్క, ఇది ఎన్ని కేజెస్ ఇవ్వండి ఉసిరికాయ ఊరగాయకి? 20 కిలోలు. ఇక్కడ ఉసిరికాయ ఊరగాయ పెడతానండి అక్క వచ్చేసి 20 కిలోలు. సంవత్సరం సరిపడేంత ఊరగాయ అక్క హాస్టల్లో చేస్తుంది. 20 కేజీలు ఊరగాయకి. ఇక్కడ వచ్చేసి ఒక లక్ష్మి అక్క మాకు ఇక్కడ వంట చేసేది. ఇక్కడ వచ్చి మా అక్క భాగ్యం అక్క ఓనరు. లక్ష్మి అక్క వచ్చేసి ఇక్కడ ఉసిరికాయలు ఆయిల్లో ఇట్లా ఏమంటారు అది బాగా దూరగా వేయించుతుంది అనమాట. వేయించి ఇలాగా మొత్తం ఇలా అన్ని ఒక డేక్షాలో తీస్తుంది. ఉసిరికాయ ఊరగాయకండి ఇది. ఇదేమక్క చింతపండుని కొంచెం అంటే ఇది వేడి చేస్తుంది. ఎన్ని కేజీస్ వేసిందో తెలియదు కానీ ఈ 20 కేజీలకి చింతపండు నాకు అందాజు తెలియదు. తగినంత వేస్తుందంట. చూడండి, ఇట్లా మంట పెట్టి చింతపండుని ఉడకబెడతా ఉంది. ఇక్కడ అక్క వచ్చేసి ఉసిరికాయలు వేయించుతా ఉంది అండి. చూడండి, అక్క వాళ్ళు ఎంత నీట్ గా వైట్ బట్ట పెట్టేసి కింద అంతా నీట్ గా తుడిచి సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే పెడతా ఉన్నారండి. అందుకే నాకు నచ్చి మెచ్చి ఈ వీడియో నేను స్వయంగా, నాకు టైం లేదు షూటింగ్ కి పోవాలి, కానీ ఆ షూట్ కొంచెం లేట్ అయినా బాధ లేదు. ఇది మీకు వీడియో చూపించాలి, ముఖ్యంగా పేరెంట్స్ కి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మిస్ కాకండి. ఇక్కడ ఉసిరికాయలకి మనకి ఊరగాయలకి మెంతులు ఆవాలు కూడా వేస్తారంట అండి. ఇక్కడ ఇవి దూరగా వేయించాలక, వేయించి పౌడర్ చేయాలా? ఓకే, ఈ రెండు ఇప్పుడు సపరేట్ వేయించి మిక్సీకి పడతారండి పౌడరు ఇందులోకి వేయడానికి ఊరగాయలకి. ఇక్కడ చెప్పక ఇవి ఆవాలండి, బాగా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. 20 కేజీలకి ఎన్ని ఆవాలు వేస్తారు? కిలో ఆవాలు పడతాయండి. కిలో ఆవాలు, 1/2 కిలో మెంతులు. 20 కేజీలు ఉసిరికాయలకి మనకి కిలో ఆవాలు, 1/2 కిలో మెంతులు. అదే అండి. ఇప్పుడు దూరగా వేయించి మిక్సీకి పట్టాలి కదా? మిక్సింగ్ పట్టు. ఇప్పుడు చింతపండు గుజ్జు నువ్వు ఇది ఉడకబెట్టావు, ఇప్పుడు క్యారెట్ పెట్టావు. ఇది ఏం చేయాలి నెక్స్ట్ మనం? ఇది ఉసిరికాయలు వేసి కలపాలి. ఉసిరికాయలు వేసి కలపాలి. ఇది గుజ్జుని చల్లారినాక ఉసిరికాయలు వేసి కలపాలి. అలాగన్నా చింతపండు గుజ్జు పాయసం లాగా మొత్తము. అంటే ఇప్పుడు చింతపండు ఉడకబెట్టేది ఎందుకు అక్క ఉసిరికాయలకి? ఉసిరికాయ ఉడకబెడితే నిల్వ ఉంటుంది చాలా. ఇది పచ్చిది వేసే ఉడకబెడితే పచ్చిది వేస్తే చెడిపోతుందా? ఖరాబ్ అవుతుంది. ఇది ఉడకబెట్టి కలిపితే మాత్రం సంవత్సరం రోజులు. అదే అండి, మనం మీకు చాలా మంది డౌట్ ఉంటది చింతపండు డైరెక్ట్ కూడా వేయచ్చు కదా అని. కానీ అక్క ఏం చెప్తుందంటే ఇది చింతపండు
గుజ్జుని బాగా దగ్గర పడేలాగా ఉడకబెడితే ఇది చల్లారినాక మనం ఉసిరికాయలు ఊరేలకి కలిపితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందని ఇలా చేస్తామంట అక్క. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. ఇప్పుడైతే అక్క వాళ్ళన్ని ఇట్లా మొత్తం కట్ చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు అక్క వచ్చి భాగ్యమ్మ అక్క మొత్తం అన్ని నూనెలో వేయించుతున్నారు అనమాట. మొత్తం అన్ని వేగాలి. ఇట్లా వేయించుకోవాలండి. ఇట్లా ఓకే. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. మొత్తం అన్ని గోల్డ్ కలర్ వచ్చేటట్టు. అక్క మీరు ఇక్కడ హాస్టల్ పెట్టి ఎన్నేళ్ళు లేదక్క? 10 సంవత్సరాలు అవుతుందమ్మా. 10 సంవత్సరాలు అవుతుంది. మీ సొంతూరు ఏదక్క? నెల్లూరు అమ్మా. నెల్లూరు. చూడండి అక్కది భాగ్యమ్మ అక్కది నెల్లూరు అండి. ఎవరైనా నెల్లూరు ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా కానీ ఈ వీడియో చూసి అక్క కామెంట్ పెట్టండి, మేము నెల్లూరు వాళ్ళమనే. చూడండి నెల్లూరు అక్కది ఎక్కడో వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్ పెట్టింది. 10 ఏళ్ళు అయింది. మంచిగా మనకి లేడీస్ కి అందరికి పిల్లలకి వంట చేసి ఎంచక్క అక్క చేత్తోనే వంట చేసి మనకి పెడతా ఉంది. చూడండి మొత్తం అట్లా ఇట్లా వేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఇట్లా నూనెలో వేస్తుంది. కాట్లు పెట్టుకోవాలండి. 3 కాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయకి బాగా కాట్లు పెట్టాలా? కాట్లు పెట్టాలి. కాట్లు పెడితే ఏంటంటే ఉప్పు కారం అన్ని పడతాయి. బాగుంటది. ఉసిరికాయ లేక అనేది ఇట్లా చూడండి. ఇప్పుడు కాటు పెట్టింది కదా అక్క. ఒక చూడండి మొత్తం ఇట్లా విచ్చుకుంది అనమాట. ఆయిల్ పెడతానే కాలుతా ఉంది. ఇది ఆయిల్ వేస్తానే ఇట్లా విచ్చుకుంటుంది. అప్పుడు దీనికి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. ఇట్లా గ్యాప్ వస్తుందండి. గ్యాప్ వస్తున్నట్లు కారం ఉప్పు పడితే టేస్ట్ బాగుంటది. ఓకే, అదే అండి ఇందులో చిట్కా. ఈమె వచ్చేసి మా అక్క. మాకు పొద్దున్నే టిఫిన్ పెడతది, మధ్యాహ్నం అన్నం పెడతది, రాత్రికి మంచిగా అన్ని పెడతది. రాత్రికి అది లేట్ గా వస్తే 2 దెబ్బలు కూడా వేస్తది. హాస్టల్లో భయం ఉండాలని. ఏం పేరు అక్క నీ పేరు? లక్ష్మి. మీదే ఊరు? కర్నూలు. సూపర్. ఇక్కడ నెల్లూరు కర్నూలు రా. మాదొచ్చేసి అనంతపురం రాయలసీమ. మీకు అందరికి తెలిసే ఉంటది. అన్ని కలిసిపోయినాయండి ఇక్కడ అన్ని ఊర్లో. మెంతులు ఆవాలు తీసుకురా లక్ష్మి. ఓహో, దీంట్లో మెంతులు ఆవాలు కూడా ఎలా? ఆవు పిండి. చెప్పండి. చూడండి మా అక్క వాళ్ళు ఎంత హ్యాపీగా వంట చేస్తున్నారు. అంటే సరదాగా ఉన్నారు. ఎక్కడైనా ఆడళ్ళు ఉంటే బేసికల్ గా అక్కడంతా హ్యాపీగానే ఉంటది. అంటే అందం ఉంటది, హ్యాపీనెస్ ఉంటది. ఏమున్నా మా ఆడోళ్ళ తర్వాత ఎవరైనా ఆడోళ్ళకి సాటి ఎవరు లేరండోయ్. అన్నం కలిపేటప్పుడు తిందాంలే, కలిపి పెడతారు పాపము. మొత్తానికి అక్క మనకి హాస్టల్లో ఉసిరికాయ ఊరికాయ అనేది రెడీ చేసిందండి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. దీన్ని తిరువాత కూడా వేసింది కదా, తిరువాత కూడా వేసేసిందండి. ఇక్కడ చూడండి ఉసిరికాయలు ఎక్కడే గాని లావులా ఉండే ఇంతకు ముందు మనకి పచ్చి ఉసిరికాయలు. ఇప్పుడు అన్ని నూనెలో మగ్గనిచ్చి ఇలా ఊరగాయలాగా తయారు చేసినాక అవి ఎక్కడ కనిపించలేదు. చూడండి అంత నీట్ గా కలిపేసింది అక్క. నిజంగా నాకు నోరు ఊరుతుందండి ఉసిరికాయ ఊరగాయ చూస్తుంటే. అంత స్మెల్ కూడా అసలు అంత మంచిగా వస్తా ఉంది. బాగా సెట్ అయిపోయింది అనమాట ఊరగాయ. సంవత్సరం నిలవ ఉంటుందంట ఉసిరికాయ ఊరగాయ. చెక్కు చెదరదు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఉసిరికాయ ఊరగాయ ట్రై చేయండి మీ ఇంట్లో. టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాము. నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. లాలాజలం అనేది వస్తుంది అనమాట. నోట్లో మాట కూడా రాడల్లా. అందులో నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇప్పుడు పుష్ప 2 ఎట్లా హైలైట్, మా అక్క ఉసిరికాయ కూడా అంతే కేక చెయ్యలేదు. అక్క ఊరగాయ చేసి పెట్టిందండి.
ఇప్పుడు ఊరికాయ అంతా తీసి పెట్టేసింది. ఈ డేక్షాలకి ఇప్పుడు వేడి వేడిగా అన్నము నెయ్యి వేసి మాకు కలిపి పెడతారు అనమాట మా అక్క. అది కూడా పడేలా నెయ్యి కొంచెం అన్నం పెట్టు. అన్నం పెట్టబ్బా. బాగా కారం ఉంటే ఇప్పుడు నెయ్యి వేసి ఊరికాయ గిన్నెలో మనకి వేడి వేడిగా అన్నం కలిపి పెడతానండి. బాగా నోరు కుడతా ఉన్నారు మనకైతే నిజంగా. అలా కారు వచ్చుతా కూడా నువ్వు తినాలా? నేను తింటా అంటే నీకు తప్ప అవసరం లే ఉన్నావుగా. నేను తినానబ్బా. ఏ డ్రాప్ అవుతున్నావు మధ్యలోనే. పచ్చడి మనకి తినమ్మా. కొంచెం రెడీగా ఉండండి. సూపర్ అబ్బా నిజంగా వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తింటే సూపర్ ఉంది. సూపర్. నేను కూడా ట్రై చేయండి. నోరు కొడుతుందబ్బా. ఇలాంటి నోరు మీద పచ్చడి తినాలంటే మీరు కూడా తయారు చేసుకోండి. లేదా మీరు పెట్టుకొచ్చి మా దోసల పచ్చడి తినండి. దగ్గర ఎలా చేయాలో నేర్చుకోండి. హాస్టల్కి వచ్చి మా అక్కతో పెట్టుకుని మొత్తం కొట్టుకోండి ఆ ప్లేట్స్. ఊరికాయ అన్నం కోసము ఎంతగా కొట్టుకుంటున్నారు ఈడ పిల్లలు. నాకు అయిపోయిందమ్మా. ఇంకో ప్లేట్ అయిపోయింది. ఎన్ని ఖాళీ చేశారమ్మా? గిన్నె ఖాళీ చేశారమ్మా. గిన్నె ఖాళీ చేశారు. టేస్ట్ ఎలా ఉందమ్మా? ఆ ప్లేట్ ఏం లేదు. ఏం కనిపించదు. థ్యాంక్స్ అక్క. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.